ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. చాతుర్మాసంలో మనము ఈరోజు ప్రతిరోజులాగే సౌందర్య లహరిలోని ఒక శ్లోకాన్ని పారాయణం చేసుకుంటున్నాము. ఈరోజు ఆషాఢ బహుళ షష్ఠి బుధవారము విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. విఘ్నేశ్వరుని ఈ చిన్ని శ్లోకంతో తలుచుకుంటే సకల శుభాలు కలుగుతాయి. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకన్నకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజః అంటూ ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తే విఘ్నేశ్వరుడు మనకు సకల శుభాలు కలిగిస్తాడు. అలాగే సౌందర్యలహరిలోని ఈ శ్లోకాన్ని ఇప్పుడు మనం పారాయణం చేద్దాము. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ పల్సుదళకళాశ్రత్రివలయా త్రిరేఖాభిः సార్ధం తవ శరణకోణాః పరిణతాః. అమ్మ ఆదిశక్తి జగజ్జనని, నీ యొక్క శ్రీచక్రము నీదైనటువంటి 4 కోణాలతోటి, పరమేశ్వరుని యొక్క పంచకోణాలతోటి, మొత్తము 9 మూల కారణాలతోటి, 8 దశ షోడశాల త్రిరేఖలతో కలిపి మొత్తము 44 కోణాలతో అలరారుతూ ఉన్నది. అమ్మ నీ శ్రీచక్రము అత్యద్భుతమైనది. నీ భక్తుల పాలిట కామధేనువు కల్పవృక్షములాగా వారి యొక్క సకల కామము కోరికలను నెరవేరుస్తూ ఉన్నది. అమ్మ జగజ్జనని లోకపావని, నీకివే మా నమస్కృతులు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయ మాం. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయ మాం. ఆనందరూపిణి పాలయ మాం. అలాగే బుధవారము శ్రీరామచంద్రునికి ఎంతో ప్రీతికరమైనది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ మన యొక్క పూర్వజన్మల విశేషంతో మనము విఘ్నేశ్వరుని, అమ్మవారిని, అలాగే శ్రీరామచంద్రుని ఇలా స్తోత్రం చేసినందుకు, విన్నందుకు మనందరికీ సకల శుభాలు కలుగుతాయి. ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.